ప్రొద్దుటూరు వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఒకరోజు విరామం తర్వాత 6వ వార్డులోని ఎర్రకొట్టాలు సరస్వతి విద్యామందిరం రోడ్డు, కొర్రపాడు రోడ్డులలో ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ ప్రచారంలో పాల్గొన్నారు. వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరికి కరపత్రాలను అందజేశారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా అందాయో ఎమ్మెల్యే రాచమల్లు ఓటర్లను అడిగి స్వయంగా తెలుసుకున్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన ఎన్నికల ప్రచారం సుమారు 3 గంటలకు పైగా సాగింది. 6వ వార్డు కౌన్సిలర్ జయంతి, ఆ వార్డు ఇన్ఛార్జి పంగా సురేష్ యాదవ్, వార్డు నాయకులు సుబ్బరాయుడు యాదవ్, ఎంఆర్పీఎస్ నాయకులు సుధాకర్, గడ్డం నరసింహులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాచమల్లు, ఆయన సతీమణి రాచమల్లు రమాదేవి, రాచమల్లు రాఘవేంద్రారెడ్డి, బంగారెడ్డిలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ నాయకులు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, మహిళా వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మళ్ళా డైవర్షన్ ఓటేయండి రండి బాగా అమర్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు 6వ వార్డులో పర్యటిస్తూ ఉన్నాం. స్థానిక కౌన్సిలర్ జయంతమ్మ నాయకత్వంలో, పురపాలక సంఘ అధ్యక్షురాలు భీమనపల్లి లక్ష్మీదేవి గారి నాయకత్వంలో 6వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. ఈ వార్డు అంతా కూడా కంప్లీట్గా పేదవారితోనే నిండి ఉంది. అందుకే ఈ వార్డులో మేము తిరిగేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి, ఫ్యాను గుర్తు పైన ఓటు వేయండి అని ఓటు అభ్యర్థిస్తూ ఈ వార్డులో తిరుగుతూ ఉంటే, ఈ వార్డు తిరిగిన తర్వాత నాకు అనిపించినది ఏంటంటే, ఒక వార్డులో మేము పర్యటన చేసినట్టు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే మేము ఓటు అడిగినట్టుంది. ఎక్కడైనా ఇట్టి ఉంటుంది. ఇంకా పేదవారితో నిండి ఉండే ఏ ప్రాంతమైనా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయమే, నో డౌట్, ఎక్కడ అనుమానమే లేదు. ఈరోజు నాకు డ్రైవర్ కొట్టాలా, ఎర్రన్న కొట్టాలా తిరిగినప్పుడు 6వ వార్డులో నాకు అదే అనిపిస్తుంది. అన్నిటికీ మించి తాగడానికి నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడేవాళ్ళము. నీళ్ల విషయంలో పూర్తి మేము ఆనందాన్ని పొందుతున్నామని చెప్తున్నారు. ప్రతినిత్యం మాకు నీళ్ల సమస్య లేకుండా పోయింది. ఎన్ని నీళ్లు కావాల్సి నీళ్లు వీధులలో చూస్తే నీళ్లు పోతున్నాయి. కొంత బాధ అనిపించింది కూడా నాకు.
మీరు కూడా చూసినారు, పాత్రికేయులు కూడా. నీళ్లు పోతున్నాయి, పైపులు. చుక్క నీళ్లు లేక బాధపడే పరిస్థితుల్లోంచి ప్రొద్దుటూరు పట్టణము ధారాళంగా నీళ్లను తీసుకునే పరిస్థితికి వచ్చినామని చెప్పి సంతోషపడుతున్నారు. 150 కోట్ల రూపాయలతో మేము ఊరి ప్రజలకు నీళ్లు ఇచ్చినందుకు చాలా గర్వపడతా ఉన్నాం, చాలా సంతోషపడతా ఉన్నాం. మా గెలుపుకు ప్రధానమైనటువంటి కారణం కూడా ఒక 4-5 ప్రధానమైన కారణాలైతే అందులో త్రాగునీరు కూడా ఒకటవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ప్రధానమైన కారణం, మేము చేసిన అభివృద్ధి ఒక కారణం, అన్నిటికంటే ప్రధానంగా ఈ ఊరి ప్రజలకు త్రాగడానికి నీళ్లు ఇచ్చినాం కదా, అది తప్పనిసరిగా మమ్మల్ని విజయ తీరానికి గొప్ప మెజార్టీతో చేరుస్తుందనేది నా పూర్తి నమ్మకం. ప్రజలు ఖచ్చితంగా చెప్తా ఉన్నా, అభివృద్ధికి ఓటేస్తారు, సంక్షేమానికి ఓటేస్తారు, నాయకత్వానికి ఓటేస్తారు, మానవత్వానికి ఓటేస్తారు, శాంతియుతమైన వాతావరణానికి ఓటేస్తారు. ఈ 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త దగ్గర ఈ 5 లక్షణాలు ఉన్నాయి. ఎస్, మా పార్టీ సంక్షేమం ఇచ్చింది, మేము అభివృద్ధి చేయగలిగినాము, మానవత్వాన్ని ప్రదర్శించగలిగినాము, ఈ ఊరిని శాంతియుతంగా ఉంచగలిగినాము. 100% ఈ నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా సొంత పార్టీ జెండా లాగానే భావిస్తారనేది నా సంపూర్ణమైనటువంటి విశ్వాసం. ప్రొద్దుటూరు దేశం పార్టీ నేతలు ఎన్నికల ప్రచారాన్ని వార్డున నిర్వహిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర నాయకులు టికెట్ ఆశావాహుల్లో ఒకరైన సీఎం సురేష్ నాయుడు చేస్తున్న ప్రచారంలోకి మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం లింగారెడ్డి కూడా కలిశారు. మోడంపల్లిలో జనసేన పార్టీ నేతలతో కలిసి నిర్వహించిన పార్టీ ఇంటింటి ప్రచారంలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టీడీపీ నేతలు కలిసికట్టుగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరవేస్తామని నేతలు పేర్కొన్నారు. టీడీపీ నాయకులు ఈవీ సుధాకర్ రెడ్డి, విఎస్ ముక్తియార్, రాజుపాలెం మాజీ మండలాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, బీసీ నాయకులు నల్లబోతుల నాగరాజు, మాజీ ప్రజాప్రతినిధులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీ జనసేన కూటమిని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని పార్టీ నేతలు ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో చాలా వార్డుల్లో అభివృద్ధి జరగలేదని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని సురేష్ నాయుడు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ఖాయమని చెప్పారు. వార్డు ప్రచారంలో ప్రజల స్పందన బాగుందని, ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు తెలియజేస్తూ టీడీపీకి ఓటును అభ్యర్థిస్తున్నట్లు టీడీపీ నేతలు చెప్పారు. ఇంట్లో వస్తుందమ్మా. చూపించు, ఏం చూపిస్తాం? చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే మన ఓట్లు, సైకిల్ గుర్తుకే మన ఓట్లు, సైకిల్ గుర్తుకే మన ఓట్లు. 16వ వార్డులో మోడంపల్లి, నడింపల్లి వీధుల్లో నాయకులమందరము, కార్యకర్తలమందరము, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరం కలిసి, ఇక్కడ ఉండేటువంటి నాయకులు అందరం కలిసి కూడా ఇంటింటి ప్రచార కార్యక్రమం ఉదయం 7 గంటలకు మొదలుపెట్టి ప్రచారం చేస్తున్నాము. ఇక్కడ ఈ ప్రభుత్వంలో చాలా చోట్ల హరిజన వాడలు కానీ మిగతా రోడ్లన్నీ దొగేశారు. రోడ్లు, డ్రైనేజీ ఎంత హీన స్థితిలో ఉందంటే అంత హీన స్థితిలో ఉంది. ఎక్కడ పోయినా కూడా మున్సిపాలిటీ వాళ్ళు రావడం లేదు, నీళ్లు రావడం లేదు, నడిచేదానికి రోడ్లన్నీ ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు అని ఈ ప్రభుత్వం పైన మహిళలు అయితే ముఖ్యంగా శాపనార్థాలు పెడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వానికి విపరీతమైన స్పందన ఉంది.
తప్పకుండా మేమంతా కలిసి తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపించాలని ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మంచి స్పందన ఉంది. తప్పకుండా ఈసారి పొద్దుటూరు నియోజకవర్గంలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండాను ఖచ్చితంగా మేము ఎగరేస్తాం. ఐకమత్యంగా టికెట్ ఎవరికి ఇచ్చినా మేము పనిచేసుకుంటాం. ఆ ఇబ్బంది లేదు. రాచమల్లు గారు ఎమ్మెల్యే గారు రకరకాల విధాలుగా తెలుగుదేశం పార్టీని విమర్శన చేస్తున్నాడు. ఆయనకు ప్రజల దగ్గరికి పోతే ఎంత స్పందన ఉందో అక్కడ ప్రజలే మాట్లాడుకుంటున్నారు. ప్రజలే ఆయనకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రతిరోజు కూడా మా ప్రచారం 7 గంటలకు ఉదయం కొనసాగుతుంది. ఆ వార్డు అయిపోయినంత వరకు కూడా మేమందరం కలిసికట్టుగా తిరుగుతాం. సాయంత్రం కూడా ఇంకొక వార్డుని ఎన్నుకొని తప్పకుండా 2 వార్డులు రోజు ఉదయము సాయంత్రము ప్రజలను కలిసి వాళ్ళతో అనేకమై పార్టీ విజయం కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమంలో 16వ వార్డు ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నారాయణ రెడ్డి గారు, అట్లనే సీఎం సురేష్ నాయుడు గారు, సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రచారం మొదలుపెట్టాము. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దౌర్జన్యాలు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అక్రమాలు, అన్యాయాలను ప్రజలకు తెలుపుతూ సంక్షేమము అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుంది. చంద్రబాబు నాయుడుకు గెలిపించి మన రాష్ట్ర అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ప్రజలకు తెలియజేస్తాము. ప్రజలు కూడా దానికి సంసిద్ధంగా ఉన్నారు. అందరం కలిసి ఎట్టి పరిస్థితుల్లో కూడా పొద్దుటూరు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే విధంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్ ఒకసారి చెప్తున్నాము, మేము సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి సభలు సమావేశాలు పెడతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి నీ టైం అయిపోయింది. నీ కుర్చీ మడత తీసుకొని పోవాల్సిందే. నువ్వు చాలా ఓవర్గా యాక్టింగ్ చేసినావు. ప్రజలకు అందరికీ మభ్యపెట్టినావు. ఒకసారి అవకాశం అని చెప్పినావు. మద్యపాన పూర్తి నిషేధం చేస్తానని చెప్పినావు. ప్రత్యేక హోదా అని చెప్పినావు. రాష్ట్రంలో గతి లేకుండా, ఉద్యోగాలు లేకుండా, ఇండస్ట్రీస్ లేకుండా, సాఫ్ట్వేర్ కంపెనీ లేకుండా చేసినావు. నువ్వు అనుకుంటున్నావు నేను సిద్ధం అని చెప్పి సమావేశాలు పెడితే నాకు ప్రజలు ఇంకోసారి అవకాశం ఇస్తారని. నీకు అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదు. నువ్వు తొందరలోనే సర్దుకొని ఇంటికి పోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి శపథం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్నికల్లో వచ్చినటువంటి పరిణామాలు అంటే ఒక రకంగా గెలవేమో అనేటువంటి పరిస్థితి నుండి ఏ విధంగా మనం విజయాన్ని హస్తగతం చేసుకున్నాము అంటే ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్తే మనం మెరుగైనటువంటి ఫలితాలని ఎన్నికల్లో ఆశించవచ్చు లేదా సాధించవచ్చు. ఆ రకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా స్పృశించడం జరిగింది. ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా సేవకు అంకితమైనటువంటి పార్టీ. రాజకీయాల్లో గెలవాలి అని ప్రతి రాజకీయ పార్టీ కూడా ఆకాంక్షిస్తుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఏ ఎన్నికలోనైనా సరే గెలవాలి అనేటువంటి భావనతోటి ఎన్నికల బరిలోకి దిగటం అనేది జరుగుతూ ఉంటుంది. రాబోయే కాలంలో కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా 2024లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది అని చెప్తూ 370 మన టార్గెట్ కావాలి అనేటువంటి అంశాన్ని కూడా వారు తెలియజేశారు. ఎందుకంటే 370 అన్నది భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు అది కేవలం ఒక సంఖ్య కాదు. అది భారతీయ జనతా పార్టీ భావోద్వేగాలతో ముడిపడినటువంటి అంశం. 370 అధికరణ ఏదైతే ఉందో దాన్ని టీమ్ చేయాలి అనేటువంటి భావనతోటే భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ కాశ్మీర్లోకి అడుగుపెట్టి అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాలి అని చెప్పి వారు భావించి అక్కడికి వెళ్ళినప్పుడే వారిని జైల్లో పెట్టడం, వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, అనుమానాస్పద పరిస్థితుల్లో వారు మరణించడం, ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్న భావన ఏదైతే భారతీయ జనతా పార్టీలో ఉన్నదో దాన్ని నిజం చేసేది అధికరణ 370ని తొలగించడం. కనుకనే అది భారతీయ జనతా పార్టీ భావోద్వేగాలతో ముడిపడినటువంటి అంశంగా వారు అభివర్ణించడం జరిగింది. కనుక ఈసారి 370 సీట్లని గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చే దిశగా మన ప్రయత్నాలు ఉండాలి, మనం ఆ దిశగా అడుగులు వేయాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి విషయం. ఇంకా కార్యక్రమాలకు వస్తే ఈ మధ్యనే వికసిత్ భారత్ అనేటువంటి కార్యక్రమం కేంద్ర నాయకత్వం పురమాయించడంతో దేశవ్యాప్తంగా 7.5 లక్షల గ్రామాల్లో
ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అది అయిన వెంటనే మేము పల్లెకు పోదాం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. మన రాష్ట్రంలో 21,000 పైచిలుకు గ్రామాలు ఉన్నట్లయితే ప్రతి గ్రామానికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్ర నాయకత్వం దగ్గర నుండి కింద నాయకత్వం వరకు ప్రతి ఒక్కరూ మేము ఒక గ్రామానికి వెళ్ళి 24 గంటలు ఆ గ్రామంలో ఉండి ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు, అదేవిధంగా అక్కడ బూత్ కమిటీలు కావచ్చు, మరి మండలాలు కావచ్చు, ఏ విధంగా ఉన్నాయనేటువంటి అంశాలు కార్యకర్తలతోటి కలివిడిగా ఒక రోజంతా గడపటం, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఈ పల్లెకు పోదాం కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. అయితే ఈ సందర్భంలోనే మనం ఎన్నికలకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకి ఆందోళన కలిగించేటువంటి విషయం ఈ మధ్య కాలంలో అత్యధికంగా చర్చలో ఉన్నటువంటి సమస్య అదేదైతే ఉందో అది దొంగ ఓట్లకి సంబంధించినటువంటి అంశం, ఫేక్ ఓట్స్. అది భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ దృష్టికి ఈ అంశం వచ్చిందో దాని మీద చాలా వరకు కూడా స్టడీ చేసి దాని మీద రుజువులు సేకరించి మేము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా రుజువులతో సహా ఏ విధంగా ఫేక్ ఓటర్ కార్డ్స్ తయారవుతున్నాయి, ఏ విధంగా దొంగ ఓట్లు వేయిస్తున్నారు అనేటువంటి విషయాన్ని వారి వద్ద సమర్థవంతంగా రుజువులతో సహా వారికి అందించినటువంటి సందర్భంలో ఈ మధ్యన చూసాం. ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుని దీని మీద ఇన్వెస్టిగేషన్ అనేది నిర్వహించి వారు రికమెండ్ చేసిన తర్వాత కలెక్టర్ని, గిరీష్ గారు అనే కలెక్టర్ని, అదేవిధంగా కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ని కూడా సస్పెండ్ చేసినటువంటి విషయం ఇక్కడ మనం అందరం గమనించాలి. అంటే భారతీయ జనతా పార్టీ ఊరికో గాల్లో మాట్లాడటం కాదు, రుజువులతోటి ఈ విషయాలన్నీ కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళినటువంటి సందర్భంలోనే ఈ రకమైనటువంటి చర్యలు జరిగాయి అనేటువంటి విషయం. మొత్తం వ్యవస్థలన్నింటినీ నాశనం చేశాడు. రాజకీయ పార్టీల్ని రోడ్డు మీద తిరగకుండా చేశాడు. ప్రజలు స్వేచ్ఛగా వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని చెప్పుకోలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి సంగతి కూడా ఈ రాష్ట్రంలోన ఈ ముఖ్యమంత్రి పరిపాలనలో చూసాం. ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా రేపు ఎట్టి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కాకూడదు, అసలు రాజకీయాల్లో ఉండకూడదు అని ఏకైక ధ్యేయం పెట్టుకునే ఈరోజు కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం చేశాం. గత 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాలపైన ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం చేస్తున్నటువంటి దమన కాండపైన పోరాటం చేస్తున్నటువంటి విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. చివరికి ఎన్నికల సంగ్రామం అతి కొద్ది రోజుల్లోనే ప్రారంభమవుతుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత ప్రజానీకానికి 2 పార్టీల అధ్యక్షులు కలిసి ఒక సమావేశం పెట్టి ప్రజానీకానికి మెసేజ్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. కొంత ఆలస్యమైంది, కారణాలన్నీ కూడా తెలుసు. అందుకే రేపు 28వ తారీఖున బుధవారం నాడు తాడేపల్లిగూడెం పక్కన పత్తిపాడు గ్రామంలో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి సభని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. భారీ ఎత్తున ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు ఏ సభ జరగని విధంగా సభని జరపాలని చెప్పి నిర్ణయం ఇప్పుడే మీటింగ్లో చేసుకున్నాం. ఈ సభను నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన నుంచి 6గురిని కలిసి ఒక కమిటీ వేసుకొని ఆ సభని ఏర్పాట్లు కానీ పర్యవేక్షణ కానీ చేయాలని చెప్పి నిర్ణయం చేశాం.
అందుకే ఈ సమావేశం ద్వారా తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గానికి, ఈ 5 సంవత్సరాలు ఈ దుర్మార్గుడు వల్ల పడినటువంటి ప్రతి ఒక్క బాధితుడికి ఈ సమావేశం ద్వారా ఆహ్వానం పలుకుతున్నాం. రేపు 28వ తారీఖున జరుగుతున్నటువంటి ఈ ఉమ్మడి బహిరంగ సభకి ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉమ్మడి మేనిఫెస్టో, తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి సూపర్ 6 కానీ, జనసేన ఇచ్చినటువంటి సన్ముఖ వ్యూహం కానీ ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఇప్పటికే కమిటీ కూడా వేసుకున్నాం. కమిటీ 3 పర్యాయాలు సమావేశమైంది. ఇంకా 2-3 పర్యాయాలు సమావేశమై అధ్యక్షులను కూర్చొని వీలైనంత తొందరగా ఉమ్మడి మేనిఫెస్టోని తయారు చేసి ప్రజలకి తెలియచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. టికెట్స్ అనేవి ఎవరు పోటీ చేయాలనేది అటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు. కానీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ, జనసేన ఎక్కడ కూడా విభేదాలు లేకుండా కలసికట్టుగా ప్రయాణించాలి. కలసికట్టుగా ప్రజల్లోకి వెళ్ళి ఈ కూటమిని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ నుంచి, మా పార్టీ నుంచి ఒక నిర్ణయం తీసుకొని కింది స్థాయి వరకు ఒక డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎక్కడయ్యా ఎక్కడయ్యా ఎప్పుడయ్యా ఎప్పుడయ్యా జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. పెన్నానగర్ ప్రజలు చూపిస్తున్న ప్రేమ అభిమానానికి శిరస్సు ఉంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన మహిళలు మీరందరూ ఆలోచన చేయండి అమ్మా. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత వస్తున్నాయి? ఏమ్మా మీరు చెప్పాలా? 170 ఉండేది, నీకు 1000 రూపాయలు వస్తుంది. ఎంత పెరిగింది? అప్పుడు గ్యాస్ సిలిండర్ ఎంత ఉండేదమ్మా? ఇప్పుడు ఎంత ఉంది గ్యాస్ సిలిండరు? 500 ఉండే గ్యాస్ సిలిండరు 1200, 1300కి వచ్చింది. కందిపప్పు కానీ, గ్యాస్ కానీ, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, మొత్తం ప్రతి వస్తువు కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉండేదానికంటే 4-5 రెట్లు పెరిగింది. పోనీ ధరలన్నీ పెరిగినాయి కదా, మీ ఆదాయం ఏమైనా పెరిగిందా? మీ ఆదాయం ఏమైనా పెరిగిందా? మరి మీ ఆదాయం పెరగలేదు కానీ ధరలు విపరీతంగా పెరిగినాయి. అందుకే తెలుగుదేశం ప్రభుత్వము ఇప్పుడు అధికారంలోకి రాబోతోంది. మీరంతా సైకిల్ గుర్తు ఓటేయండి. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. తర్వాత రెండవది 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. మహిళలకు మీరు ఎక్కడికి పోవాలనే జిల్లాలో బస్సులో మీకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. అలాగే తల్లికి వందనం అనే పథకం కింద ఆ రోజు జగన్ రెడ్డి పాదయాత్రలో ముద్దులు పెట్టి ఏం చెప్పినాడు? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానన్నాడు. అదే ఇప్పుడు ఇంట్లో ఒకరికి ఇస్తాడు, 2 ఉంటే 7. అంటే ఇప్పుడు ఒక తల్లి ఒక పిల్లోనికి అన్నం పెట్టి ఇంకొకరిని పసుపడి పెడతాదా? అట్టుంది జగన్ రెడ్డి పరిపాలన. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పంపించింది, మీకు చెప్పమని పంపించారు. అలాగే రైతులకు 20,000 రూపాయలు ఇస్తారు సంవత్సరానికి. తర్వాత బీసీలకు ప్రత్యేకంగా రక్షణ చట్టం తెస్తున్నారు. ఇవన్నీ తెలుగుదేశం హామీలు మీకు తెలియజేయాలని వచ్చినాం. తర్వాత ఇంకొకటి మీరు ఇక్కడ ఆలోచన చేయాల్సిన విషయం, ఇందాకనే మా పట్టణాధ్యక్షుడు ఏడి అడిగినాడు, జబుల్లా అన్న చెప్తున్నాడు చూసినారా, ఒకరే ఇక్కడ సర్పంచులు, వాళ్ళే మండలాధ్యక్షులు, మళ్ళా 10 ఏళ్ల నుంచి ఎమ్మెల్యే. ఒక్కటి మీరు ఆలోచన చేయండి అమ్మా, మీకు కాలువలు ఉన్నాయా? కాలువలు ఉన్నాయా? లేవు. రెండోది రోడ్లు ఉన్నాయా మీకు బాగా? ఇందాకే మా అన్న చెప్పినాడు, కాలువలు అప్పుడు జన్మభూమిలోనే ఈ ప్రాంతంలో అప్పట్లో రోడ్లు పెట్టినారు. ఇక్కడ ఉర్దూ స్కూల్ కట్టారు తెలుగుదేశం హయాంలోనే. ఇప్పుడు పూర్తిగా రోడ్లు లేవు, కాలువలు లేవు. మళ్ళా నిన్న ఎమ్మెల్యే గారు, ఇక్కడ మండల ప్రెసిడెంట్, తర్వాత సర్పంచ్, ఆయన చెప్తాడు అభివృద్ధి అంతా అయిపోయిందంట, మొత్తం రోడ్లు వేసినారంట, కాలువలు పూర్తిగా కట్టినారంట. అది మీకు కాలువలు లేవు. నేను మీకు అందరికీ పెన్నానగర్ వాసులకు హామీ ఇస్తాడా, రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే, సైకిల్ గుర్తు పైన ఓట్లేసి నన్ను గెలిపించండి, మీకు కాలువలు కట్టే బాధ్యత నాది, మీకు రోడ్లు వేసే బాధ్యత నాది, మీకు దగ్గరుండి రోడ్లు వేపిస్తాం, కాలువలు కడతాం. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళకి ఇచ్చిన అవకాశం ఒక్కసారి ప్రజలు మీకు ఒక్కటి ఆలోచన చేయండి. మా రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తికి దేవుడు ప్లస్ పొద్దుటూరు ప్రజలు ఒక సువర్ణ అవకాశం ఇచ్చినారు. ఆ అవకాశం ఏంటంటే ముఖ్యమంత్రి మన జిల్లావాసి, ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి, మండల ప్రెసిడెంట్ వైఎస్ఆర్ పార్టీ, సర్పంచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ 5 వ్యవస్థల, రాజ్యాంగ 5 వ్యవస్థలలో ప్రతి పదవిలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే ఉన్నారు. ఎమ్మెల్యేకి ప్రజలు ఇచ్చిన సువర్ణ అవకాశాన్ని చేజార్చినాడు. ఆయన మాకు మంత్రి పదవి వద్దు, 500 కోట్లు నిధులు జగన్మోహన్ రెడ్డి అని ప్రజా సంకల్ప యాత్రలో చెప్పినాడు. మరి 500 కోట్లు నిధులు ఆయన తెచ్చింటే నియోజకవర్గానికి మీరు కాలువలు లేవని ఎందుకు చెప్తున్నారు, రోడ్లు లేవని ఎందుకు చెప్తున్నారు? ఇక్కడ దోమలన్నీ అపరిశుద్ధంగా ఉన్నాయి, నీటి సమస్య ఉంది, కాలువలు సరిలేవు. మరి ప్రజలు ఇచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని ఎమ్మెల్యే చేజార్చుకున్నారు. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 2024లో రాష్ట్రంలో రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాను నన్ను మీరు ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే, నాకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ బాబు గారి దగ్గర సన్నిహితుని నేను. వాళ్ళతో గట్టిగా పట్టుబట్టైనా మన ప్రాంతానికి రావాల్సిన నిధులు తీసుకొచ్చే చనువు నాకుంది, చేయాలనే తపన నాలో ఉంది. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతా, లోకేష్ బాబు గారితో మాట్లాడతా, మీరు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ ప్రాంతానికి అన్ని నిధులు తీసుకొచ్చి మీకు కాలువలు వేపిస్తా, రోడ్లు వేపిస్తా, మీకు కావాల్సిన ఇల్లులు, ఇక్కడ చాలా మంది ఇల్లు చూస్తుంటే అన్ని రేకులు తడికలు వేసుకొని ఇల్లులు ఉన్నారు, మీకు ఇల్లులు కూడా పెట్టిస్తా. నా పేరు చాంద్ బాషా, 19వ వార్డు ఇన్ఛార్జు. నిన్నటి రోజు ఈ 19వ వార్డు కౌన్సిలర్ మునీర్ ఏదో నేను పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తానా అని ఒక పేపర్ చూపించి మేయర్ సురేష్ బాబు దగ్గరికి పోయి అది అందజేస్తా అనేదో ప్రెస్ మీట్ పెట్టినాడు. దానికి కౌంటర్ రిప్లేస్గా లేదా కౌంటరో మేము మాట్లాడుతున్నాం. దీని గురించి దేనివల్ల మీరు రాజీనామా చేస్తున్నారు, ఇది సభ్యత్వానికి దేనివల్ల రాజీనామా చేస్తున్నారు అని మీ ప్రెస్ వారు అడగగా అతను ఏమన్నాడంటే, ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో నాకు గౌరవం లేదు, మర్యాద ఇవ్వడం లేదు అని చెప్పినాడు. కరెక్టే, అతనికి గౌరవం మర్యాద లేదు. అతని చేతులారా అతను ఉండే గౌరవాన్ని అతను చేతులారా పోగొట్టుకున్నాడు. దేనివల్ల పోగొట్టుకున్నాడు అంటే, ఇక్కడ ఈ వార్డులో పేద మహిళలు ఇల్లు కట్టిస్తామని 78 మంది దగ్గర అతను ఒప్పుకొని వాళ్ళకు సరిగ్గా సమాధానం ఇవ్వక, వాళ్లకు
ఏం చెప్పాలో అర్థం కాక వాళ్ళ కాంట్రాకుండా తిరిగే పరిస్థితి తెచ్చుకునింది అతనే. వాస్తవమే, అతను అది సభ్యత్వానికి కాదు రాజీనామా చేయాల్సింది. మేము కష్టపడి తిరిగి అతనికి టికెట్ ఇప్పించి ఇడున్నారు శశన్న, రాము, నా స్నేహితులు, మా వార్డు ప్రజలు, నా వెనకాల ఏదో మా వార్డు ప్రజలు ఉండారు. నేను ఎల్లవేళలా ప్రజల్లోనే ఉన్నా. వాళ్ళందరికీ చెప్పి నేను సభ్యత్వానికి రాజీనామా చేస్తానా? అదంతా కాదున్నా అతని విజయం తొలి రోజు నుంచి, అతనికి టికెట్ వచ్చే తొలి రోజు నుంచి ప్రతి ఒక్కరి కష్టం ఉంది ఇక్కడ. అతని కోసం టికెట్ ఇప్పించింది వీళ్ళే, అతన్ని గెలిపించింది వీళ్ళే, అతని కోసం కష్టపడింది వీళ్ళే, కరోనాలో సేవా కార్యక్రమాలు చేసింది వీళ్ళే, డబ్బులు పెట్టింది వీళ్ళే. మా ఎమ్మెల్యే గారి వల్ల అతను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ టికెట్ తీసుకొని పోటీకి నిలబెట్టింది మేమే, గెలిపించింది మేమే, ఖర్చు పెట్టింది మేమే, కరోనాలో సేవా కార్యక్రమాలు అతను ముందర పెట్టి మొత్తం చేసింది మేమే. ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నారు. ఎవరిని అడిగినా చెప్తారు. ఇద్దరు నా స్నేహితులు సౌదీ నుంచి వచ్చారు, ఒకడు అమీరు, షబ్బీర్ అని. ఫ్లైట్లు రాకపోకలు బంద్ అయ్యి వాని జీవితం నాశనం చేసుకున్నాడు. ఇక్కడే ఆగి ఇప్పటి వరకు పోలేకున్నాడు వాడు. సెలవు మీద వచ్చే 3 ఏళ్ళు పోకూడదని అక్కడ రూల్ ఉంది. ఇన్ని చేస్తున్నాము, ఇన్ని చేసినాము అతని కోసము. ఈ రోజు ఏందో ఉత్త సభ్యత్వానికి రాజీనామా చేస్తానా అంటున్నాడు. అట్లా కాదు, అన్ని తెలుసు అతనికి. ఎవరు గెలిచినారు, ఎవరు గెలిపించారు ముందే మాట్లాడుకున్నాడు అతను. 12.5 లక్షలకు 15 లక్షలు పోనీ ఇబ్బంది ఏం లేదు. మేము కష్టపడి మేము గెలిపించినాం. వైఎస్ఆర్సీపీ జెండా భుజం మీద పెట్టుకుని అతన్ని గెలిపించినాం కాబట్టి ఆ జెండా వల్ల వచ్చిన పదవిని రాజీనామా చేసి పోమని కోరుతున్నాం అంతే మేము.